కేంద్ర బడ్జెట్పై గులాబీ నేత కేసీఆర్ మౌనం వీడటం లేదు. తెలంగాణకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులు కేటాయించలేదని రాష్ట్ర ప్రభుత్వం గగ్గోలు పెడుతోంది. బడ్జెట్ సెషన్లో ఈ నెల 24న కేంద్రం చేసిన అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం సైతం చేశారు. అధికార కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం సైతం కేంద్ర వైఖరిని ఖండించాయి. బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రభుత్వానికి పూర్తి మద్దతంటూ కేటీఆర్, హరీష్ రావు స్పష్టం చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అవసరమైతే ఢిల్లీకి అఖిలపక్షంతో పాటు ధర్నా సైతం చేయాలని ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందని, బడ్జెట్ ప్రసంగంలో కనీసం తెలంగాణ పదంను సైతం ఉచ్చారణ చెయ్యలేదని, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు సైతం కేటాయించలేదని మండిపడుతోంది. ఏపీకి మాత్రం 15,000 కోట్లు కేటాయించిందని, తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించిందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అసెంబ్లీలో సైతం బీజేపీ మినహా అన్ని పక్షాలు కేంద్రం తీరును తప్పుబట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25న బడ్జెట్ ప్రవేశపెట్టగా కేసీఆర్ హాజరయ్యారు. రాష్ట్ర బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని, మున్ముందు బ్రహ్మాండంగా ఈ బడ్జెట్పై చీల్చి చెండాడుతామని తేల్చి చెప్పారు. బడ్జెట్ను చూస్తుంటే ఇది రైతు శత్రువు ప్రభుత్వం అని తేలిపోయిందన్నారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. అంకెలు వచ్చినప్పుడల్లా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను నొక్కి నొక్కి చెప్పటం తప్ప కొత్తగా ఏం లేదన్నారు. గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసే బడ్జెట్ అని మండిపడ్డారు. ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి, ఏం లేదు, ఒట్టిదే గ్యాస్, ట్రాష్ అని మండిపడ్డారు. కానీ ఇదే మీడియా సమావేశంలో కేంద్ర బడ్జెట్ ప్రస్తావన రాకపోవటంపై అధికార కాంగ్రెస్ తో పాటు ప్రజలు సైతం కేసీఆర్ పై మండిపడుతున్నారు. గతంలో కేంద్రం అన్యాయంపై గళమెత్తిన కేసీఆర్ ఇప్పుడు సైలెంట్ వెనుక మర్మం ఏంటి అనేది ఇటు పార్టీలోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ విస్తృత చర్చ జరుగుతుంది. గత 10 ఏళ్లు కేంద్రంపై రాజీలేని పోరాటం చేశామన్న కేసీఆర్ పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. కానీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో కేంద్ర బడ్జెట్ నిధులు కేటాయించకుండా చేసిన అన్యాయంపై చర్చ పెడతామని, తీర్మానం చేస్తామని బీఏసీలో స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ పార్టీ అధినేతగా, ఎల్ఓపీ నేతగా సభకు రాలేదు, చర్చలో పాల్గొనలేదు, కేంద్రంపై చేసిన తీర్మానానికి మద్దతు ప్రకటించలేదు. ఇప్పుడు ఆయన వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తుంది. కేంద్రం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంకు నిధులు కేటాయించలేదని, పునర్విభజన చట్టంలోని హామీలకు నిధులు కేటాయించలేదని, దానిని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్నామని పేర్కొంటున్నప్పటికీ కేంద్ర వైఖరిపై కేసీఆర్ నోరు మెదపకపోవడం చర్చనీయాంశమైంది.